ఏపీలో గోమాంసం రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నా టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడడం లేదన్నారు అంబటి. వైసీపీపై ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందుంటారన్నారు. హోంమంత్రికి సంబంధించిన వ్యక్తులు గోమాంసాన్ని రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు అంబటి. సనాతన ధర్మం గురించి దక్షిణ భారతదేశం మొత్తం ప్రచారం చేస్తున్నా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. గోవుల్ని హత్య చేసి మాంసాన్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇప్పుడు జరుగుతుందో చెప్పలేం. మొన్న మాత్రమే పట్టుకున్నారు. అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కేసు రిజిస్టర్ చేశారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎవరు డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్నా కూడా ఏం మాట్లాడు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు, ఆ సుబ్రహ్మణ్య గుప్తాని అరెస్ట్ చేయలేదు. ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది? గోమాంసాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసే కార్యక్రమాలు, విచ్చలవిడిగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు హోంమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు చేస్తుంటే మాత్రం దాన్ని పట్టించుకునే కార్యక్రమం లేకోకుండా అనవసరంగా, అక్రమంగా, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఇది చాలా దుర్మార్గమని చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడకపోవటం పెద్ద అపచారమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను.